హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను మీ సత్యేశ్వరి. నేను చాలా బాగున్నానండి. మళ్ళీ ఇంకొక వంటతోటి మీ ముందుకు వచ్చిన. ఈరోజు ఏం వంట అంటే గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయ చాలామంది కూర చేసుకొని తినుడు తక్కువనే. దీన్ని గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, ఇంకా ఇండ్లు కొత్తగా కట్టుకుంటే దానికి అట్లా దీన్ని శుభప్రదంగా గుమ్మడికాయను ఉపయోగిస్తారు. కానీ కూర వండుకొని తినడం మాత్రం తక్కువ. సద్దుల బతుకమ్మ అప్పుడు, లేదా పితృకార్యాలకు నైవేద్యం అప్పుడు, పెత్తరమాస నాడు దీన్ని తప్పకుండా వండుతారు. కానీ ఇది అప్పుడప్పుడు దీన్ని కూరగా కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, మధురంగా ఉంటుంది. అయితే చాలామందికి గుమ్మడికాయ తింటే కాళ్ళ నొప్పులు వస్తాయని, వాతమని తినరు. ఇష్టం ఉన్నా కానీ తినరు. కానీ ఏం కాదు, దీనివల్ల కూడా చాలా ఆరోగ్యం వస్తుంది. ఈ వాతం వస్తుంది, కాళ్ళ నొప్పులు లేస్తాయి అనేదంతా అపోహ అంతే. ఇప్పుడు ఒకప్పుడు బూడిది గుమ్మడికాయ కూడా తింటే మంచిది కాదంటుండ్రి. ఇప్పుడు 100కు 90 మంది బూడిది గుమ్మడికాయ రసం జ్యూస్ చేసుకొని తాగుతున్నారు. పొద్దుటి పూట బరువు తగ్గుతామని, ఇంకా ఆరోగ్యానికి మంచిదని. వాళ్ళు సొరకాయ కూడా తినకపోతుండ్రి. సొరకాయ అంటే ఆనిగంకాయ. నేను మొన్న చెప్పిన కదా మీకు. ఆనిగంకాయ కూడా తినకపోతుండ్రి. ఆనిగంకాయ తిన్నా కానీ కాళ్ళు నొస్తాయి, మోకాళ్ళు నొస్తాయి అని ఎవ్వరు తినకపోదురు అప్పట్లో ఆనిగంకాయ. ఇప్పుడు ఆనిగంకాయ తింటే ఎంత మంచిదో అందరికీ తెలిసి ఆనిగంకాయ తింటున్నారు, బూడిద గుమ్మడికాయ తింటున్నారు. ఇది కూడా అంత మంచిది. ఈ గుమ్మడికాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కాళ్ళ నొప్పులు, వాతము ఏవి రావండి, అంత మంచిది. దీన్ని వండే తీరు వండి, తినే తీరు తిని, దీంట్లో ఏం వెయ్యనో అవి వేసి వండుకొని తింటే ఉంటుంది, మధురంగా ఉంటుంది. అంత మధురంగా ఉంటుంది కూర. నేను ఎట్లా వండనో వండి చూపిస్తా. దీనికి ఏమేమి కావన్నో చూద్దాం. ఈ బెల్లం లేని గుమ్మడికాయను ఊహించలేము. ఎందుకంటే బెల్లం వేస్తేనే ఈ గుమ్మడికాయ కూరకు మధురం. ఈ బెల్లం, శనగపప్పు, ఉప్పు, మిరపకాయలు, ఈ మినప్పప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర. దీంట్లో ఒక ఐటమ్ వేస్తా చివరకు, వీడియో ఆపకుండా చూడండి. దాంతో ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది గుమ్మడికాయకు. ఇప్పుడు గిన్నె గరం అయింది, ఆయిల్ వేసుకుందాం. చాలు. కొన్ని ఆవాలు కొన్ని వేసుకోవాలి. ఏ కూరలైనా కొన్ని వేసుకోవాలి ఆవాలు. ఎందుకంటే అవి తింటుంటే వస్తే బాగుండదు. కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం పసుపు. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ వేయ, నేను అల్లం వెల్లిపాయ వేయను. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఇట్లా మంచిగా కలుపుకోండి. ఇది వేగాల. తాలింపు ఎప్పుడు మంచిగా వేగితేనే టేస్ట్. ఈ గుమ్మడికాయలు ఇప్పుడు మంచిగా కడుక్కున్నాము. ఈ నీళ్ళకి వెళ్ళి ఇట్లా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకుందాం. ఈ గుమ్మడికాయకు కొంచెం వెడల్పున్న గిన్నెనే పెట్టుకోవాలి, అయితేనే మంచిగా అవుతుంది కూర. ఇది మగ్గాల, కొద్దిసేపు మగ్గాల. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మంచిగా ఉడికిపోయినాయి గుమ్మడికాయ ముక్కలు.
సూపర్గా ఉడికినాయి. ఇగో ఇగో మిరపకాయలు వేసుకోండి. ఉప్పు కొంచెం తగినంత, ఎక్కువ వేసేసుకోకండి, ఉప్పు అయితే బాగుండదు. బెల్లం కొంచెం ఎక్కువనే పడుతుంది, బెల్లంతోనే దీని టేస్ట్. బెల్లం ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. కొంచెం సేపు మూత పెట్టుకుందాం. ఇటు కూర అవుతుందండి. ఇది చింతపండు పులుసు పల్సగా చేసుకొని పెట్టుకున్నాం. ఇది బియ్యం పిండి. అప్పుడు మీకు చెప్పిన కదా ఫస్ట్లా ఒక సీక్రెట్ లాస్ట్కి చూపిస్తా అని, అదే ఇది. అయితే ఈ పులుసులా ఇది ఒక 2 చెంచాలు ఇగో బియ్యం పిండి, 2 చెంచాల బియ్యం పిండి ఇట్లా వేసుకోవాలి పులుసులో. అయ్యా ఈ పులుసులో వేసుకొని కలుపుకుందాం. వేడి దాకా వచ్చిందో ఈ నీళ్ళు కూడా ఇంట్లోనే పంపుకోండి. అవి ఇది మంచిగా ఇట్లా ఉడికింది. ఇప్పుడు ఈ చింతపండు రసంలో 2 స్పూన్ల బియ్యం పిండి వేసి కలుపుకున్న వాటర్ ఇది, దీన్ని పోసుకుందాం. ఇట్లా పోసుకోండి. ఎందుకంటే ఇది కూర దగ్గరకై కమ్మగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద మంట చేసుకోండి. ఒక్కసారి దీన్ని ఇట్లా కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇది దగ్గరకు అయ్యేదాకా మూత పెట్టుకోండి. ఇది అయిపోవచ్చిందండి. ఇక మూత తీసి చూద్దాం. అబ్బా సూపర్ అయింది. ఆయిల్ కూడా మంచిగా మీదికి తేలింది ఇట్లా. ఇక చూసిండ్రా ఎంత బాగా అయిందో. వావ్, చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయా? పుల్లగా తీయగా కారంగా కమ్మగా ఉంటుంది కూర. ఎంత సూపర్గా అయింది. ముక్క సాఫ్ట్ ఉడికిపోయి ఇక మంచిగా అయింది. దీన్ని ఒక గిన్నెలకు మార్చేసుకుందాం. అయిపోయిందండి గుమ్మడికాయ. అయిపోయింది గుమ్మడికాయ కూర సూపర్గా రెడీ అయింది. ఇప్పుడు ఒక గిన్నెలకు తీసేసుకుందాం. వేడి గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని చపాతీతో తింటే ఉంటుంది సూపర్. మన భాష ఎట్లాగా ఉంది కదా, సూపర్. అట్లనే ఉంటుంది. మధురాతి మధురంగా అమృతంలాగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది. నేను ఇప్పుడు మీకు తిని చూపిస్తా చపాతీతోటి. ఓకేనా? గుమ్మడికాయ కూర రెడీ అయింది. ఇప్పుడు ఇది చపాతీ ఇట్లా తుంచుకొని ఈ గుమ్మడికాయ ముక్క ఇట్లా పెట్టుకొని ఇట్లా తింటే ఉంటుంది. బా సూపర్ అంటే సూపరు. అంత కమ్మగా ఉంది. మధురం, అమృతం, అల్టిమేట్. కొన్ని కూరలల్లా నాకు ఈ కూర కూడా చాలా ఇష్టం. చేసుకొని తినండి. నేను చూపించినట్టే ఏం ఐటెంలు వేసినానో అవే వేసుకొని చేసుకొని తినండి. సూపర్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇంకో కూరతో మళ్ళీ కలుద్దాం.